హాయ్ అందరికీ. కాకరకాయ నిలవ పచ్చడి పట్టుకోవాలంటే ఇదిగోండి, ముందుగా అయితే 1 కిలో కాకరకాయలు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్నవన్నీ కూడా పొట్టు తీసేసి ఇవ్వండి సన్నటి ముక్కల్లాగా కోసుకోవాలి. ఇలా అయితే చక్కగా ముక్కలైనవి ఫ్రై అయ్యేటప్పుడు చాలా బాగా ఏగుతాయి. అందుకనే ఫ్రై చేసుకోవడానికి అయితే ఇలా కోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలి. ఒక అరగంట ఎండలో పెడితే పచ్చడి అనేది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక కిలోకి అయితే 300 గ్రాముల చింతపండు అయితే ఇదిగోండి వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఇలాగా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో 1 స్పూన్ మెంతులు, ఇలాగ ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 స్పూన్లు అయితే ఆవాలు వేసుకోవాలి. ఇందులో ఇవి బాగా వేగాలండి. వేగితే మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి. ఇదిగోండి ఇవి రెండు కూడా ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. అందుకని ఈ 3 కూడా ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా మిక్సీ పట్టుకుని ఇదిగోని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని అయితే ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎండలో పెట్టాం కదా కాకరకాయ ముక్కలన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత ఇవ్వండి ఈ విధంగా ఎండుతాయి. అరగంట సేపు తర్వాత మరి స్టవ్ వెలిగించుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని తొందరగా అయిపోతుందండి. ఇలా ఎండలో పెట్టుకుంటే పచ్చడి కూడా మంచి టేస్ట్ ఉంటుంది, నిల్వ ఉంటుంది. మరి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కేజీకి అయితే ఒక అరకిలో ఆయిల్ అయితే తీసుకున్నాను, వేరుశనగ నూనె. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగ చక్కగా ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అవుతేనే, బాగా ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకుంటే పచ్చడి అనేది తినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మిగతా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకున్నాం. మరి మిగిలిన ఆయిల్లోనే పోపు వేసుకోవాలి. ముందైతే పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 5-6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అయితే వేసుకోవాలి. ఇదిగోండి తాలింపులు అనేవి వేగటం అందరికీ తెలుసు కదా. ఈ విధంగా వేపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసుకోవాలి. గుజ్జు ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా చిక్కగా గ్రైండ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది గుజ్జు అనేది. ఇదిగోండి ఈ విధంగా కరివేపాకు, కాకరకాయ పచ్చడికి బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. మరి తాలింపులోనే కొంచెం ఒక 50 గ్రాముల బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కాకరకాయ పచ్చడి తినడానికి కూడా బాగుంది, చేదు అనిపించదు. పోపు అంతా అయిపోయింది కదా. ముందుగా అయితే వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, సాల్టు, అలాగే కారం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ముందుగానే వేయించుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి కూడా ఇలా పక్కన పెట్టుకుని ఇవ్వండి వేపితే ఇన్ని కాకరకాయ ముక్కలు అయినాయి కదా. మనం కలుపుకున్న కారం, వెల్లుల్లి, అలాగే మెంతిపిండి, ఆవుపిండి మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం ఇంగు వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తం అన్నీ వేసుకుని ఈ విధంగా అయితే కాకరకాయ ముక్కలు అయితే కలిపేసుకోవాలి. ఆవకాయ ఎలా కలుపుకుంటున్నాం అలాగే కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికి పట్టేటట్టు అయితే కలిపేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పోపులు కూడా చల్లారినవి ఇందులోనే వేసుకుని కలిపేసుకోవాలి. ఈ చింతపండు చక్కగా సరిపోతుందండి పచ్చడికి, మంచి రుచిగా ఉంటుంది. పచ్చడి కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే కాకరకాయ పచ్చడి కలుపుకుంటే చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. నేనైతే కేజీ పచ్చడి పట్టాను కదా, 2 కేజీలు పట్టుకున్నా సరే పచ్చడికి కొలతలు అనేవి సరిగ్గా తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, అలాగే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. మరి మనకు కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. అన్నీ వేసాం కాబట్టి ఇంగువ, బెల్లం కూడా వేసాం కదా, మంచి టేస్ట్ ఉంటుంది. తినడానికి చేదు కూడా ఉండదు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పచ్చడి అయితే. మరి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇదిగో 3 రోజుల తర్వాత అయితే చక్కగా ఊరి నూనె అనేది పైకి వస్తుంది, చాలా చక్కగా కనబడుతుంది చూడండి 3 రోజుల తర్వాత పచ్చడి అయితే. ఇదిగోండి మరి ఈ కాకరకాయ పచ్చడి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.